ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవ మతానికి పునాది ప్రభు యొక్క పునరుత్థానము. క్రైస్తవ విశ్వాసానికి పునాది యేసు ప్రభు యొక్క ఉత్థానం. యేసు ప్రభు ఉత్థానం కానట్లయితే మన విశ్వాసానికే మరి ఎటువంటి పునాది లేదు, మన నమ్మకమే మరొక ఏమి లేనటువంటిదని చెప్పని పరిశుద్ధ పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. మరి విశ్వాసం అన్నిటికీ కూడా గొప్ప మరి పునాది, దానికి అన్నిటికీ పునాది యేసు ప్రభు యొక్క పునరుత్థానం. ఆనాడు యూదులు కానీ మరి క్రైస్తవులు అంటే యూదులు కానీ మరి క్రైస్తవులందరూ కూడా ఉత్థాన పండుగను ఎంతో ఘనంగా కొనియాడేవాళ్ళు, దానికి సిద్ధపడేవాళ్ళు. ఉత్థాన పండుగను మామూలుగా కొనియాడేవాళ్ళు కాదు, వాళ్ళు సిద్ధపడేవాళ్ళు. మరి కొంతమంది ఉపవాసాలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు. రెండు రకాలుగా మరి యొక్క ఈ పునరుత్థానం కోసం వాళ్ళు తయారయ్యేవాళ్ళు. మొట్టమొదటిగా బాప్టిజమాలు తీసుకునేవాళ్ళు. అనేక మంది బాప్టిజాలు తీసుకోవడానికి మేము కొంత సిద్ధపడాలి, ఆత్మీయంగా తయారవ్వాలి, ఉపవాసాలు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉపవాసాలు కూడా ప్రారంభించారు. అదేవిధంగా ప్రభు యొక్క ఉత్థాన పండుగ మరి గొప్ప పండుగ కనుక ఆ పండుగకి మనం ఆత్మీయంగా సిద్ధపడాలి, తయారాలన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు ఉపవాసాలు చేయడం ప్రారంభించారు. ప్రియటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా మరి తపస్కాలానికి పునాది అక్కడే ఏర్పడింది. పునరుత్థాన పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవడానికి ఉపవాసాలు చేయాలి, మరి యొక్క బాప్టిజం పొందడానికి మరి మనం సిద్ధపడాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు మరి ఫాస్టింగ్ చేయడం వాళ్ళు ప్రారంభించారు. మరి ఉపవాసాలు ప్రార్థనలు చేసుకుంటూ తర్వాత దాన ధర్మాలు కూడా చేయాలనే ఉద్దేశం అక్కడ కలిగింది. మరి ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ రావటం మొదలుపెట్టారు. అయితే 40 రోజుల ఉపవాసం మరి ఎప్పుడు వచ్చింది, మరి ఏ విధంగా తిరుసభలో ప్రవేశించాలని మనం చూసినట్లయితే అది ఆ రోజుల్లో మరి యొక్క కౌన్సిల్ ఆఫ్ నీసియా, ఆనాటి మరి గ్రీకు దేశంలో ఒక గొప్ప నగరము మరి నీసియా నగరము. ఆ యొక్క నీసియా నగరంలో మరి గొప్ప మీటింగ్ జరిగింది. మరి క్రీస్తు శకము 325వ సంవత్సరంలో మరి ఈ పట్టణంలో ఆనాటి క్రైస్తవ పీఠాధిపతుల సమాఖ్య జరిగింది. ఆ పీఠాధిపతుల సమావేశంలో అందరూ కూడా మాట్లాడి మరి యొక్క ఈ తపస్కాలం మరి మనం మొదలు పెడదాం, మరి దీనికి 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటే మంచిది, పునరుత్థాన పండుగ ఎంత ఘనంగా మనం కొనియాడాలి అంటే 40 రోజుల ఉపవాస ప్రార్థనలు చాలా అవసరం అని చెప్పని ఆనాటి పీఠాధిపతులందరూ కూడా ఒక్కడి నుంచి తీర్మానం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మన తిరుసభలో ప్రారంభమయ్యాయి. ప్రెసిడెంట్ సహోదరులారు కనుక వారు కూడా కొన్ని మూలాలను గ్రహించారు. మొట్టమొదటిగా ఆనాడు మన నినివే ప్రజలు అక్కడ పాపం పండినప్పుడు యెహోవా మరి యోన ప్రవక్త ద్వారా ఆ ప్రజలు హెచ్చరించి 40 రోజులు కఠోర ఉపవాస ప్రార్థనలు చేయమని కోరినప్పుడు ఆ ప్రజలు రాజు నుంచి రైతు వరకు కూడా మరి కఠోరమైనటువంటి ఉపవాసాలు చేశారు, ప్రార్థనలు చేశారు, గోనె వస్త్రాలు ధరించారు, బూడిదలో కూర్చున్నారు. ఆ విధంగా వారు మరి పశ్చాత్తాపడి మరి యొక్క మారు మనసు పొంది మరి చాలా చక్కగా ఉపవాస ప్రార్థన చేశారు. మరి వాళ్ళని మరి యొక్క మరి వాళ్ళని భస్మం చేయాలనుకున్న దేవుడే వాళ్ళని ఆశీర్వదించాడు, అనుగ్రహాన్ని వాళ్ళపై చూపించాడు. ప్రియమైన సహోదరులారా, ఇంకా మరి యేసు ప్రభువు వారే స్వయంగా మనం మరి 40 రోజుల ఉపవాసం చేయటం మనం చూస్తున్నాం. కఠోరమైనటువంటి ఉపవాస ప్రార్థన ఆయన పర్వతం మీద చేశారు. లోక శుభవార్త 4వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే ఆయన యోర్దాను నదిలో బాప్టిజం పొందిన తర్వాత మరి ఎడారికి కొనిపోబడ్డారు. అక్కడ ఆయన కొండ మీద కఠోరమైనటువంటి ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభించారు. 40 రోజులు ఆయన ఏమీ భుజించలేదు, ఏమీ త్రాగలేదు. ఆ విధంగా మరి ఉపవాసం చేసిన తర్వాత బాగా ఆకలి కొని ఉన్నారని మనం చూస్తున్నాం. సైతానుడు ఆయన్ని మరి రకరకాలుగా శోధించాడు. అయితే యేసుప్రభు ఆ శోధనలకి లొంగిపోలేదు, ఆ శోధనలు ఆయన జయించారు. అందుకే పరిశుద్ధ పౌలు గారు అంటూ ఉంటారు, యేసుప్రభు సకల శోధనలు జయించారు కనుక ఆయన నమ్ముకున్న తన భక్తులు కూడా వచ్చే శోధనలు జయించడానికి ఆయనే శక్తినిస్తారు, మరి ఆయనే తన అనుగ్రహాలు ఇస్తారని చెప్పని పరిశుద్ధ పౌలుడు తన ప్రభు యొక్క భక్తులందరికీ ఇదే సెలవిస్తున్నారు. ప్రియటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా అనేక మార్లు
అనేక చోట్ల పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క 40 సంఖ్య మనం అనేక రకాలుగా మనం చూస్తూ ఉంటాం. మరి మోషే కొండ మీద 10 ఆజ్ఞల కోసం 40 రోజులు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. మరి యొక్క జలప్రలయం 40 రోజులు మరి యొక్క ఆనాడు మరి నోవా మరి దానిని చవి చూశాడు, ప్రార్థన చేసుకున్నాడు, యెహోవాను ఆయన తలుచుకున్నాడు. ఆ విధంగా ఆయనే స్వయంగా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. నినివే ప్రజలు చేశారు. ఇంకా అనేక రకాలుగా ఈ 40 సంఖ్య మనకి ఎలియా ప్రవక్త మరి హోరేబు కొండను చేరుకోవడానికి 40 దినాలు పట్టింది. కనుక మరి 40 సంఖ్య చాలా గొప్పదైన సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో. 40 సంవత్సరాలు మరి ఇశ్రాయేలు ప్రజలు మరి ఎడారిలో అరణ్యాల గుండా మరి ప్రయాణం చేసి వాగ్దత్త భూమిని వాళ్ళు చేరుకున్నారు. కనుక మనమందరం కూడా ఈ 40 రోజులు మరి కఠోరమైనటువంటి ఉపవాసాలు ప్రార్థనలు చేసుకుంటూ దాన ధర్మాలు చేస్తూ పేద సాధలు ఆదరిస్తూ మనం కూడా మరి నిష్ఠాగరిష్ఠులుగా మనం దీనిని ఆచరించినట్లయితే మనం కూడా మరి ఇహలోక యాత్రను చాలా దిగ్విజయంగా ముగిస్తాం. మనం కూడా వాగ్దత్త భూమి అయినటువంటి నూతన యెరూషలేమును మనమందరం కూడా చేరుకోగలుగుతాం. ఆ విధంగా యేసుప్రభువు వారు మన ఎల్లప్పుడూ కూడా దీవిస్తారు, నడిపిస్తారు. మనమందరం కూడా మరి ప్రత్యేకంగా తిరుసభ ఈ యొక్క తపస్కాలను ఏర్పాటు చేయడం మరొక ముఖ్య ఉద్దేశము. మరి భక్తులందరూ కూడా మారు మనసు పొందుకోవాలి. తమ తమ జీవితాల గురించి ఒకసారి నెమరు వేసుకోవాలి. తమ జీవితాలకు ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి. నేను ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నాను, ఎక్కడెక్కడ పాపం చేస్తున్నాను, దేనికి వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం కూడా మన జీవితాలకు వచ్చేటువంటి ఈ శోధనల్ని మనం జయించాలి. అనేక శోధనలు మనం వాటికి గురైపోతూ ఉన్నాం, బలైపోతున్నాం. మరి దానికి కారణం మనలో సరైనటువంటి నిజమైనటువంటి నిలకడైనటువంటి విశ్వాసము లేకపోవటమే. కనుక మరి తపస్కాలంలో మనమందరం కూడా పాపాన్ని జయించాలి. యేసు ప్రభువారు ఏ విధంగా సైతాన్ని శోధనలు జయించారో ఇహలోకాన్ని జయించారు. మరి యొక్క పాపులందరికీ ఆయన మరి విజయాన్ని సంపాదించి పెట్టారు. మనం కూడా మన పాపాలని జయించాలి, శోధనలు జయించాలి, మారు మనసు పొందుకోవాలి. ప్రభు చక్కని మాట చెప్పారు, పరలోకమందున మీ తండ్రి పరిశుద్ధుడు, కనుక మీరు కూడా పరిశుద్ధులుగా మారాలి. కనుక ఈ తపస్కాల ఈ యొక్క లెంట్ సీజన్ యొక్క ప్రాముఖ్యత మరి విశిష్టత ఇదే. పాపులందరూ కూడా దేవుని చెంతకి మరలి రావాలి. పాపులందరూ కూడా పరిశుద్ధులుగా మారాలి. పాపులందరూ కూడా మారు మనసు పొందాలి. మరి ఈ తపస్కాలం మనం ఎక్కువగా పరలోకాన్ని గురించి ధ్యానం చేసుకోవాలి. నేను చనిపోతే నా ఆత్మ ఎక్కడికి వెళుతుంది? పరలోకానికి వెళుతుందా, నరకలోకానికి వెళుతుందా? మరి పరలోకమే వెళ్ళాలని మనం అందరం కూడా కోరుకుంటాం. నిజంగా మనం అది కావాలి అనుకుంటే ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే మిక్కిలి రక్షణ సమయము, ఇదే మారు మనసు పొందడానికి శ్రీసభ ఏర్పాటు చేసినటువంటి తపస్సు కాలము, దేవుడిచ్చిన అనుగ్రహ కాలము, వసంత కాలము ఇదే. కనుక ప్రియులారా మనమందరం కూడా ఈ తపస్సు కాలంలో మరి ఎక్కువగా ప్రార్థనలో గడుపుదాం, ధ్యానం చేసుకుందాం. ప్రభు యొక్క శిలువ శ్రమల్ని ధ్యానం చేసుకొని మరి ఆయన మన కొరకు ఎంత త్యాగం చేశాడో గ్రహించి మనం కూడా మరి యొక్క త్యాగాలు చేసేది మన కోసమే. యేసు ప్రభు చేసిన త్యాగం మనందరి కోసం. అయితే మనం చేసే త్యాగాలు మరి దేవుడి కోసం కాదు, ఇతరుల కోసం కాదు, మన కోసమే. మరి ముఖ్యంగా మనం కూడా త్యాగాలు చేసి మనల్ని మనం రక్షించుకుందాం. మరి మనం అందరం కూడా నిత్య జీవానికి అర్హతను సంపాదించుకుందాం, మారు మనసు పొందుకుందాం, హృదయ పర్వతను పొందుకొని ప్రభుకు నిజమైన శిష్యులుగా, శిష్యురాండ్రుగా ఈ లోకంలో జీవిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వారి యొక్క పేద సాధులకు కూడా సహాయం చేసి పుణ్యాన్ని సంపాదించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా శిరస్సులోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా యేసయ్య, సిలువధారి మమ్మందరిని దీవించండి ప్రభువా. మా కోసం ఎంతో గొప్ప త్యాగం చేసావు, మీకు వందన స్తోత్రాలు. యేసయ్య కరుణమయుడా, మీరు సిలువలో పడిన మరి ఘోర వేద మరణాన్ని చూసిన ఆయన, పడిన పాటలను చూసి పొందిన
ఘోరమైనటువంటి అవమానం చూసిన మేమందరం కూడా మారు మనసు పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. మేమందరం కూడా ప్రభా పాపాత్మలనైనా అయోగ్యులం ప్రభా, మీ పేరు పలకడానికి కూడా యోగ్యత లేని వాళ్ళం ప్రభా. యేసయ్యా కరుణమేడా, మేము పాపులమని మీరు మమ్మల్ని నిరాకరించడం లేదు ప్రభా, త్రోసివేయడం లేదు ప్రభా. ఇదిగో మీకోసమే నేను వచ్చానంటూ ప్రభా మా కొరకు ఎన్నో సిలువ శ్రమలు పొందారు, మీకు వందనాలు. యేసయ్యా కరుణమేడా, మమ్మందరిని దీవించండి ప్రభా. మరి తపస్కాలంలో మా విశ్వాసం మరింత పెరిగేటట్లుగా మీ కృపను దయచేయండి. మేమందరం కూడా ప్రభా మీ అనుగ్రహాలు పుణ్యకారులు పొందేటట్లుగా పేద సాధాలకు నాయన సహాయం చేసే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. యేసయ్యా కరుణమేడా, ఇదిగో నాయన మా యొక్క రక్షణ మేము ఈ కాలంలో ఎక్కువగా మరి సాధించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. ఎవరైతే నాయన మరి అనేక అక్రమాలకు అన్యాయాలకు గురవుతున్నారు ప్రభా, అనేక శోధనలకి వేదనలకి వ్యాధులకి బాధలకు గురవుతూ ఉన్నారు, వారందరికీ కూడా సహాయం చేయండి ప్రభా. యేసయ్యా మరి మీ వెనుక మా శిలువను మోసుకొని రావడానికి మీ యొక్క శక్తిని అనుగ్రహాలు మాకు దయచేయండి ప్రభా. మా అందరికీ చక్కని శాంతి సమాధానం దయచేయమని, మా విశ్వాసాన్ని పెంచమని, మరి బాధలు కష్టాలు మోసే వారికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మందరూ దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక, ఆమేన్.